దేశంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శిశువులకు ఈ వార్డులో చికిత్స అందిస్తారు. ఈ ఘటన జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరిగెత్తారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలి అన్నారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పటాక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు. सही है बच्चे मैडम देखिए आप देखिए क्या नाम सही है बच्चे मैडम ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాడి తెలుసుకుందాం. కృష్ణ, ఉత్తరప్రదేశ్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ఆ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఝాన్సీ ఆసుపత్రి అగ్ని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా 2 లక్షల రూపాయలు అందిస్తామని కూడా ప్రకటించారు. ఈ విషాదకర సంఘటనలో గాయపడిన వారికి 50,000 రూపాయల సాయం కూడా అందజేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి ఈ ఆపత్కాలంలో ఏదైతే బాధిత కుటుంబాలకు మనోధైర్యం కలగాలని కూడా ఆమె దేవుణ్ణి ప్రార్థించారు. ఝాన్సీ ఘటనలో ప్రమాదానికి గల కారణాలను కూడా స్పష్టం చేయాలని అధికారులను రాష్ట్రపతి ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం అందించడానికి చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి కారణాలు ఏంటి అనే దానిపైన అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తుండగా పలు నాయకులు, అదేవిధంగా ప్రముఖులు కూడా ఈ విషాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఘటన పైన దర్యాప్తు కొనసాగుతుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ దుర్ఘటన పైన విచారం వ్యక్తం చేయడమే కాకుండా బాధితులకు తగిన సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఝాన్సీలో ఉన్నటువంటి మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం పరిస్థితి అయితే ప్రస్తుతం అదుపులో ఉంది. ఈ ఘటనలో 10 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. 37 మందిని సిబ్బంది రక్షించారు. ఆసుపత్రి సిబ్బంది, అదేవిధంగా పోలీసు అధికారులు సహాయ చర్యలను వేగంగా చేపట్టి మిగిలిన వారిని క్షేమంగా
బయటకు తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఘటన పైన దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా నీలిమా ఉత్తరప్రదేశ్ లో గతంలో కూడా మనం చూసాం, ఆక్సిజన్ లేనందువల్ల ఈ చిన్నపిల్లల వాటిలో కొంతమంది చిన్నపిల్లలు మరణించినటువంటి ఘటన కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం తగినటువంటి శ్రద్ధ చూపించడం లేదన్నది ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాల NICUలో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మొత్తం 37 మందిని రక్షించడం జరిగింది. ఈ సంఘటన జరిగినటువంటి సమయంలో అక్కడ సుమారు 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.